ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనము. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చిదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ప్రియులారా, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్న సమయములో ఫరో హెబ్రీల మంత్రసానులైన సిప్రా, పూయా అను వారిని పిలిపించి, ఇశ్రాయేలు ప్రజలు కానుపు పీటల మీద ఉన్నప్పుడే మగపిల్లలు పుడితే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతుకునివ్వండి అని ఆజ్ఞను జారీ చేసి ఉన్నాడు. మంత్రసానులైన సిప్రా, పూయా అను వారు దేవునిందు భయభక్తులు లేని వారు గనుక వారిని చంపక బ్రతుకునిచ్చినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. అమ్రాము, యొకెబెదు అను వారికి దేవుడు మిరియామును, అహరోనును, మోషేను సంతాన భాగ్యముగా ఇచ్చి ఉన్నాడు. ఫరో హెబ్రీల మంత్రసానులను ప్రశ్నించగా వారు ఈ విధముగా సమాధానము చెప్పి ఉన్నారు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు మేము అక్కడికి వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉన్నారు అని చెప్పి ఉన్నారు. ఫరో ఆగ్రహముతో మండిపడి కోపముతో హెబ్రీయులకు పుట్టిన మగ పిల్లలనందరినీ నైలు నదిలో పారవేయుడని తన ప్రజలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆ కాలములో దైవజనుడైన మోషే పుట్టి ఉన్నాడు. తల్లిదండ్రులైన అమ్రాము, యొకెబెదు ఆ బాలుడు సుందరుడై ఉండుట చూచి అతనిని 3 నెలలు దాచిపెట్టెను. తన తల్లి అయిన యొకెబెదు ఆ కుమారుని దాచలేక ఒక జమ్ము పెట్టి తీసుకుని వచ్చి జిగటమన్నును కీలును పూసి ఆ జమ్ము పెట్టెలో ఆ కుమారుని పరుండబెట్టి నైలు నదిలో విడిచిపెట్టినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ఫరో కుమార్తె నైలు నదికి తన చెలికత్తెలతో కలిసి స్నానము చేయుటకు వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్టెలో ఉన్న ఆ బాలుడు ఆకలితో ఏడ్చుట కనుగొనెను. ఫరో కుమార్తెకు తన కుమారునిగా ఆ కుమారుని పెంచుకోవాలనే కోరిక, ఆ కనికరము దేవుడు కలుగజేసి ఉన్నాడు. ఇదంతయు గమనించుచున్న తన అక్క అయిన మిరియాము ఎంతో తెలివితో ఈ కుమారుని పెంచుటకు హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వద్దున ఈ కుమారుని పాలిచ్చి పెంచుటకు అని సలహా ఇచ్చెను. అప్పుడు ఫరో కుమార్తె, అలాగే పిలుచుకునిరా అని చెప్పగానే మిరియాము తన తల్లి అయినటువంటి యొకెబెదును పిలుచుకుని వచ్చినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. అప్పుడు తన తల్లి వచ్చి ఆ కుమారునికి పాలిచ్చి పెంచెను. తన కుమారునికే పాలిచ్చి పెంచి ఆ తల్లి జీతము తీసుకొనెను. ఫరో కుమార్తె కొరకు పెంచకుండా దేవుని కొరకు పెంచియున్నది, ధనాపేక్ష లేనివానిగా పెంచియున్నది, దేవుని కొరకు జీవించున్నట్లుగా పెంచియున్నది. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకునిగా, గొప్ప దైవజనునిగా, గొప్ప ప్రవక్తగా దేవుడు నియమించి ఉన్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రియులారా, మన దేవుడు తల్లి అయినా మరచును గాని నేను నిన్ను మరువను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అన్న దేవుడు మన దేవుడు. ఆనాడు మోషేకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మనకును తోడుగా ఉన్నాడు. ధనాపేక్ష లేని దైవజనుడైన మోషే వలె మనమును గొప్ప విశ్వాసము కలిగి ఈ లోకములో జీవించుదుముగాక. దేవుడు అనుగ్రహించే బహుమానము మీద దృష్టి ఉంచుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, దైవజనుడైన మోషే వలె విడువని దేవుడున్నాడని, మరువని దేవుడున్నాడని గొప్ప విశ్వాసముతో ముందుకు సాగునట్లు నీ కృపను అనుగ్రహింప చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.